Yes, good afternoon to all. So with respect to TSPSC Group 1 Prelims, exam date ఎప్పుడు? So this June 9th, 2024, exactly after 2 weeks UPSC Prelims అయిపోయిన తర్వాత 26th May is the UPSC Prelims. Exactly 2 weeks తర్వాత you have given time. సో ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో దే ఆర్ గో విత్ ప్యారలల్. ఎందుకంటే యూపీఎస్సీకి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ చదవాల్సిన అవసరం లేదు, బట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి అయితే స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ చదవాలి. లెట్స్ సే టీఎస్ ఎకానమీ కావచ్చు, తెలంగాణ జోగ్రఫీ కావచ్చు, తెలంగాణ పబ్లిక్ పాలసీస్ కావచ్చు, విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ గవర్నెన్స్ కావచ్చు. ఐ థింక్ మూమెంట్ అనేది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో లేదు. సో తెలంగాణ మూమెంట్ అనేది ఆఫ్టర్ ప్రిలిమ్స్, మీకు ప్రిలిమ్స్ అనేటువంటిది ఎగ్జామ్ డేట్ అయిపోయిన తర్వాత నుంచి చదవండి. యూ మే థింక్ దట్ సార్ గ్రూప్ 2కి కూడా తెలంగాణ మూమెంట్ సపరేట్గా ఒక పేపరే ఉంది. ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా తెలంగాణ మూమెంట్ సపరేట్ పేపరే ఉంది. ఎస్ నో? సో తెలంగాణ మూమెంట్ అనేది మెయిన్స్కి గ్రూప్ 1లో ఉంది, ప్రిలిమ్స్కి గ్రూప్ 2లో ఉంది. ఇక్కడ June 9th వరకు లెట్స్ వాట్ ఇస్ ద డేట్ టుడే? March 15th. సో 15th March నుంచి June 9th వరకు ఎన్ని డేస్ ఉంది? లెట్స్ సే 9th March నుంచి 9th June వేసుకోండి. ఏప్రిల్, మే, జూన్ 3 months మైనస్ ఒక 6 days, 84 days. సో లెట్స్ సే ఈ 84 daysలో హౌ మెనీ సబ్జెక్ట్స్ యూ వాంట్ టు రీడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ తెలంగాణ గ్రూప్ 1? ఎక్స్క్లూజివిటీ. ఇక్కడ ఇంకొకటి అండి, ఎక్స్క్లూజివిటీ అడుగుతున్నానంటే అర్థం ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ అండ్ ఐఆర్ విత్ రెస్పెక్ట్ టు లాస్ట్ 2 ప్రిలిమ్స్. ఇంకొకటి, ఈ సెషన్ నేను చెప్పే ప్రతి వర్డ్ కూడా బేస్డ్ ఆన్ ద 2 ప్రిలిమ్స్ పేపర్స్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ. మీరు ఒకసారి 2 times జరిగిన ప్రిలిమ్స్ పేపర్స్ ఒకసారి చూస్తే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఈ 2 ప్రిలిమ్స్ పేపర్స్లో ఐఆర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఫైండ్ అవుట్ చేయండి. లెట్స్ సే ఒక 6 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుందాం. ఒక 6 క్వశ్చన్స్ వస్తే ఈ 6 క్వశ్చన్స్ కూడా మీరు గమనించండి, పొలిటికల్ ఐఆర్లో రాలా. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిన రిపోర్ట్స్ గురించి వచ్చాయి. అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించినటువంటి ఫీచర్స్ కావచ్చు, హెడ్ క్వార్టర్స్ కావచ్చు, వీటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. వాట్ ఈస్ మై అబ్జర్వేషన్ ఇస్, సో ఫోకస్ ఆన్ దోస్ ఏరియాస్ ఫస్ట్. చాలామంది సార్ ఈ 84 daysలో యూ హ్యావ్ 84 days ఆఫ్ టైం, బట్ డోంట్ థింక్ దట్ యు ఆర్ హ్యావింగ్ 3 months ఆఫ్ టైం. 84 days అంటే డిపెండ్స్ అపాన్ యువర్ కెపాసిటీ, యువర్ రీడింగ్ లెవెల్స్ మైట్ చేంజ్ ఫ్రమ్ టైం టు టైం. లెట్స్ సే కొంతమంది 4 hours చదువుతున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇఫ్ యూ రీడ్ 4 hours నాట్ ఇనఫ్ టు క్లియర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్. యూ మే థింక్ సార్ 150 questions ఉన్నాయి కదా, 150 questions ఉన్నాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, 150 marks, 150 minutes ఆఫ్ టైం, 2.5 hour టైం ఉంది. ఈ 2.5 hour టైంలో ఓపెన్గా మాట్లాడుకుంటే 150 questions చదివి అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టడానికి టైం సరిపోదు. బికాస్ మీరు లాస్ట్ 2 ప్రిలిమ్స్ చూస్తే క్వశ్చన్ లెంత్ ఈజ్ వెరీ హై. మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్వశ్చన్ పేపరే చాలా లెంతీగా ఇచ్చాడు. ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా క్వశ్చన్స్ ఇచ్చే విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎక్స్క్లూజివ్గా స్టేట్ డివిజన్ అయిన తర్వాత ఓకే, వాట్ హ్యాపెండ్ ప్రీవియస్లీ ఇన్ తెలంగాణ, ఫర్గెట్ అబౌట్ దట్. నౌ దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు స్పీక్ అబౌట్ పాలిటిక్స్. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు. అండ్ ఇంకొకటి, ఐ సిన్సియర్లీ సజెస్ట్ యూ నాట్ టు ఫాల్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ యూట్యూబ్. కొన్ని వీడియోస్ యూట్యూబ్లో చేస్తూ ఉంటారు కదా, విత్ రెస్పెక్ట్ టు పేపర్ ఇలా రాబోతుంది, అలా రాబోతుంది, గవర్నమెంట్ ఇంకేం చేస్తుంది, పోస్టులు పెంచుతుంది, పెంచదు. ఫర్గెట్ అబౌట్ దిస్. పోస్టులు పెంచినా పెంచకపోయినా ఎగ్జామ్ అయితే మీరు రాయాలి, మీకే మార్కులు వస్తాయి, వేరే వాళ్ళకు రావు. అంటే ఈ 84 daysలో కూడా యావరేజ్ ఆఫ్ 8 hours. ఫస్ట్ అప్రోచ్ చెప్తాను. నౌ ఇఫ్ యూ రీడ్ 8 hours దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. కానీ ఈ 8 hours అనేది కూడా మార్చ్ మంత్లో డైలీ 8 hours చదవడానికి ప్రయత్నించండి. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో,
ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఎక్కువ సిలబస్ని కవర్ చేయలేమనుకో టెన్షన్ ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడే వై యు ఆర్ గెటింగ్ టెన్షన్? 84 days టైం ఉంది. 84 × 10 hours వేసుకోండి, 840 hours. Even if you perfectly read 80% of the time which is mentioned there, that is enough to succeed in the exam. ఎన్ని మార్క్స్ రావాలి? లెట్స్ సే అవుట్ ఆఫ్ 150 marks, నెగిటివ్ మార్క్స్ లేవు, కానీ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ లేవు. బట్ ఇఫ్ ద ఎగ్జామ్ కండక్టెడ్ ఇన్ సిబిటి మోడ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక పెట్టారు అంటే దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద డిఫికల్ట్ ఫర్ యూ. ఎందుకో చెప్తున్నానంటే ఏపీలో కూడా గతంలో ఒక 2-3 ఎగ్జామ్స్లో, ఈవెన్ రాబోయేటువంటి గ్రూప్ 2 మెయిన్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడుతున్నారు. నౌ ఐ విల్ టెల్ ద డిఫికల్టీస్ బిట్వీన్ సిబిటి అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్. సిబిటిలో టైం కన్జంప్షన్ విపరీతంగా అయిపోతుంది ఒక క్వశ్చన్కి. ఎందుకంటే యూ హ్యావ్ టు స్క్రోల్ ద క్వశ్చన్స్ లెంతీ ఇస్తారు. ఓకే, జిఎస్ అనేది స్క్రోల్ చేయక్కర్లేదు, వదిలేయండి. వాట్ అబౌట్ మీకు యాప్టిట్యూడ్ రీజనింగ్ లేదనుకుంటాను, ఉందా? ఉంది. సమ్ 20 questions or 30 questions will come. Even that 20-30 questions will consume a lot of time. So hope ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడతారని అనుకుంటున్నా. ఎందుకంటే ఆన్లైన్ మళ్ళీ డౌట్స్ రైజ్ చేస్తాం కదా మనం, ఎవరైనా హ్యాక్ చేశారేమో కదా, లెట్స్ సే అనుకుందాం. సో సిబిటిలో కండక్ట్ చేస్తే నార్మలైజేషన్ ప్రాసెస్లో మీకు రిజల్ట్ వస్తుంది. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే అవుట్ ఆఫ్ 150 questions, లెట్స్ సే ఇఫ్ యూ అటెంప్టెడ్ 70 ఓన్లీ, 70 questions అటెంప్ట్ చేశారు, ఈ 70లో 65 కరెక్ట్ అయ్యాయి అనుకోండి, యువర్ యాక్యురసీ లెవెల్ ఈస్ మోర్ దెన్ 80%. సో 80% యాక్యురసీ ఉంది కాబట్టి ఫైనల్ నార్మలైజేషన్ ప్రాసెస్లో మీకు మార్కులు ఎక్కువ వచ్చేస్తాయి. మీ ఫ్రెండ్ అవుట్ ఆఫ్ 150 నెగిటివ్ మార్క్స్ లేవు కదా అని చెప్పేసి 150 రుద్దాడు. వెరీ అన్ఫార్చునేట్లీ వాడికి కూడా 70 కరెక్ట్ అయినాయి, కానీ ఎన్ని రాంగ్ అయినాయి? 80 పోయినాయి. ఈ 80 marks 80 questions నెగిటివ్ కాదు, రాంగ్ అవ్వడం వల్ల అతని యొక్క యాక్యురసీ లెవెల్ చాలా తక్కువ ఉంది. సో యాక్యురసీ లెవెల్ని బట్టి నార్మలైజేషన్లో మార్కులు డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ విత్ రెస్పెక్ట్ టు సిబిటి. నౌ కమింగ్ బ్యాక్, ఈ 84 days, లెట్స్ సే 80 days అనుకున్నా సరే, ఎందుకంటే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుంటాం కూడా, తీసుకోవాలి కూడా. లెట్స్ సే ఈ 80 daysలో 800 hours. ట్రస్ట్ మీ, యూ డోంట్ ఈవెన్ రీడ్ 800 hours because of this ICT, information and communication technology, the lack in reading books చాలా ల్యాక్ ఎక్కువ ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఫోన్ చూసేంత టైం కూడా బుక్ చూడట్లేదు మనం, ఎక్కువ ఫోనే చూస్తున్నాం. ఐ సజెస్ట్ అవాయిడ్ ఫోన్స్ డైలీ. హార్డ్లీ ఒక టైం అంటూ పెట్టుకోండి. లెట్స్ సే మార్నింగ్ ఒక 10 minutes, ఆఫ్టర్నూన్ భోజనం చేసేప్పుడు ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour, దట్స్ ఇట్. ఆర్ నైట్ పడుకునే ముందు ఒక 10 minutes 20 minutes. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే, ఆన్ బెడ్ నిద్రపోయేటప్పుడు ఫోన్ పట్టుకోవద్దు. మీకు తెలియకుండానే నిద్ర కూడా ఎగిరిపోతుంది, టైం కన్జంప్షన్ అయిపోతుంది, మార్నింగ్ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది, నథింగ్ విల్ బి దేర్. నౌ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ విచ్ ఐ అబ్జర్వ్డ్ పర్సనల్లీ, విచ్ ఐ ఎఫెక్టెడ్ ఆల్సో ఎర్లియర్. ఎగ్జామ్ హవర్స్ ఉంటాయి కదా, నార్మల్గా టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే టైమింగ్ ఏంటి? 10 to 1 PM ఎగ్జామ్. సో ఈ 10 to 1 PM, 10 AM to 1 PM ఈజ్ యువర్ ఎగ్జామ్. లెట్స్ ఓకే 180 hours కదా, 180 minutes కదా ఎగ్జామ్, 2.5 hours కదా ఎగ్జామ్. ఓకే లెట్స్ 12:30 PM వరకు ఎగ్జామ్ ఉంటుంది కదా, 10 to 12:30. డైలీ ఈ టైంలో నిద్రపోవద్దు. కొంతమందికి ఒక అలవాటు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి చదివి మళ్ళీ 9కి పడుకుని 11కి లేస్తారు. డోంట్ డూ దట్. ఈ 80 daysలో మీ సైకిల్ అంతా మారిపోవాలి. ఈవెన్ అట్లా అలవాటు ఉంటే లాస్ట్ 21 days మాత్రం సైకిల్ మార్చేయండి విత్ రెస్పెక్ట్ టు యువర్ ప్రిపరేషన్. 9 to 1 o'clock వరకు, మార్నింగ్ 9 AM నుంచి 1 o'clock వరకు మీ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉండాలి. అండ్ డోంట్ టేక్ ఎనీ కన్జంప్షన్, టీ కానీ కాఫీ కానీ మధ్యలో తీసుకోవద్దు. ఈ ఎగ్జామ్ టైం మధ్యలో
టీ కాఫీస్ ఏమీ తాగొద్దు, బట్ ఓన్లీ టేక్ వాటర్. అండ్ ఇంకొకటి, ఈ 150 మినిట్స్ చైర్లో కూర్చున్న వాళ్ళు లెగవద్దు ఎక్సెప్ట్ 1 or 2 minutes. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు కొత్త అంటే ఇట్స్ ఎ న్యూ ఎన్విరాన్మెంట్ అనే ఫీలింగ్ రాకూడదు మీకు. యునో వాట్, ఎగ్జామ్స్లో నాలెడ్జ్ లేక ఎగ్జామ్ డిస్క్వాలిఫై అవ్వరు. నాలెడ్జ్ లేక కాదు, అందరు చదువుతారు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ విత్ రెస్పెక్ట్ టు కామన్ సెన్స్, ఈ రెండూ లేక మాత్రమే ఎగ్జామ్ డిస్క్వాలిఫై అవుతారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 2. లెట్స్ I'll tell what happened. It may not be relevant to you, but ఎగ్జామ్ ప్రెజెన్స్ అనేది ఎంత రెలవెంటో చెప్తాను మీకు. అవుట్ ఆఫ్ 150 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. లెట్స్ సే మీకు సొసైటీ రాలేదనుకుందాం. లెట్స్ సే, వాట్ అబౌట్ ద రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ పోగొడదామా? నో. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. ఏమైంది అంటే, హిస్టరీ క్వశ్చన్స్ బాగా చేసిన తర్వాత సొసైటీ కనిపించింది. సొసైటీ ఫస్ట్ 2 questions 2 టైం బాంబులు వేలే బాడీలో. అయిపోయింది, ఇంకా ఎగ్జామ్ అయిపోయింది, ఇంకో వేస్ట్, మన ఇన్ని 2 years అది వేస్ట్ అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఎప్పుడైతే మీ బ్రెయిన్లో వచ్చిందో, మీ దగ్గర ఉన్న పాజిటివ్ ఫీలింగ్ మొత్తం పోయి రావాల్సిన క్వశ్చన్లకు ఆన్సర్లు కూడా రాకుండా ఎగ్జామ్ డిజాస్టర్ అయిపోయింది. ఎగ్జామ్ అయిన తర్వాత ఏం చేస్తాం? పేపర్ టఫ్గా వచ్చిందంటాం. పేపర్ టఫ్గా వచ్చినా సరే ప్రతి ఎగ్జామినర్ ఎవరైతే క్వశ్చన్స్ ఇస్తున్నారో హీ విల్ గివ్ ద క్లూ. మరీ ఫెయిల్ అయ్యేంత విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవ్వరు. దే విల్ పుట్ ఏ కీ. అక్కడ బెయిట్ అంటాం, ఎర్రలు పెడుతుంటారు. ఒక్కొక్క క్వశ్చన్లో మనం ట్రాప్ అయ్యాము అంటే ఆ ట్రాప్ ఇంకొక క్వశ్చన్కి కంటిన్యూ అయింది అంటే దట్ ఈస్ అ రియల్ ట్రాప్. ఇండివిజువల్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఇఫ్ ఇట్ ఈస్ గాన్, లివ్ ఇట్. అండ్ ఇంకొక సింపుల్ పాయింట్ ఏంటంటే, గో త్రూ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ ద కంట్రీ, సీ ద టాప్ మార్క్స్. యూపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి, ఏపీపీఎస్సీ కానివ్వండి, తమిళనాడు తీసుకుని ఇంకో ఏ బోర్డు అయినా తీసుకోండి. అవుట్ ఆఫ్ 100% విచ్ ఈస్ కండక్టింగ్ ఎగ్జామ్, ఇఫ్ యూ గెట్ 60%, యూ విల్ బి ద టాపర్. అంటే మీనింగ్ ఏంటి? అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్ కెన్ క్లియర్ ద ఎగ్జామ్స్. మనమేం చేస్తున్నాం? వీఆర్ టార్గెటింగ్ ఫర్ 100%. ఈజ్ ఇట్ పాసిబుల్? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. అవుట్ ఆఫ్ 150 questions-లో 150 మనం పెట్టగలుగుతామా? నెగిటివ్ లేదు కాబట్టి పెడుతున్నారు, ఇన్ ద సెన్స్ అటెంప్ట్ చేస్తున్నారు. బట్ నెగిటివ్ ఉందని తెలిస్తే 100కి దాటదు, ఛాన్సే లేదు, నెగిటివ్స్ పోతాయి కదా. ఆ జాగ్రత్త ఉండడం కూడా చాలా మంచిదే. నౌ ద పాయింట్ హియర్ ఈస్, ఒక సబ్జెక్ట్లో ఒక 2 questions స్టార్టింగ్లో రాలేకపోయినా పర్వాలేదు. రిమైనింగ్ 148 questions వర్ దేర్ అండ్ 148 marks ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. సిలబస్ అనేది సముద్రం లాంటిది. ఇట్స్ అ ఓషన్. యూ కాంట్ స్విమ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఓషన్. ఎగ్జామ్, లెట్స్ సే గ్రూప్ 1 ఇదే ఎగ్జామ్ లాస్ట్ టైం పెట్టారు కదా, మేము 2022లో పెట్టారు కదా ఫస్ట్ టైం ఎగ్జామ్. 2022 నవంబర్లో పెట్టినట్టున్నారు, అక్టోబర్ సమ్వేర్. మరి అప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు చదవడం ఆపేశారా? ఎందుకు చదువుతున్నారు? మళ్ళీ కొత్తగా ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు అదే సిలబస్లో కొత్తగా. అంటే సిలబస్ హ్యాస్ నో ఎండ్ పాయింట్. నౌ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, రివిజన్ ఇస్ ద కీ.